సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షిక ద్వారా శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 51వ ప్రసంగం చేస్తున్నారు. ఈరోజు ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు. దాని గురించి వారు ప్రసంగిస్తారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదములు. హరి ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, మనము ఈశావాస్యోపనిషత్తును గురించి చర్చించుకొనుచున్నాము. ఈశావాస్యోపనిషత్తులోని మంత్రములు, వాటి అర్థములను మనము విపులీకరించుకొనుచున్నాము. అందులో భాగంగా అజ్ఞాన నింద అంటే ఆత్మజ్ఞానము పొందనట్టి వారికి అసురలోకాలు లభిస్తాయని, వాళ్ళు అసురలోకాలకు పోతారని, అలాగే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేదో వాళ్ళను ఆత్మహంతకులు, ఆత్మఘాతకులు అని అంటారని 3వ మంత్రములో మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఆత్మ జ్ఞానం ఎటువంటిది, ఆత్మ ఎటువంటిదో ఈ మంత్రములో తెలియజేస్తున్నారు. అంటే ఆత్మ జ్ఞానం లేకపోతే అటువంటి దుర్గతి పడుతుంది. కానీ ఆత్మస్వరూపం ఏమిటి, దాన్ని ఎలా తెలుసు, అది ఆత్మస్వరూపం ఎట్లా ఉందో ఇక్కడ వివరిస్తున్నారు. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతోన్యానన్యేతి తిష్టః తస్మిన్నాపో మహతరిచ్వ దధాతి అని మనము పద పరిచ్ఛేదం కూడా తెలుసుకున్న తర్వాత మనము ఈ మంత్రమునకు అర్థమేమిటనేది తెలుసుకుందాము. ఈ ఆత్మ లేదా పరబ్రహ్మ లేదా బ్రహ్మ చలనము లేనిది. అనేజత్ అంటే అది కదలడము లేదు, చలించడము లేదు, ఒక్కటి అయి అంతా వ్యాపించి ఉన్నది. ఏకమని అనేజత్, ఏకం ఒక్కటే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అంతేకాకుండా ఏకమైనటువంటి ఆత్మ, అది ఏకంగా ఉంటుంది, కానీ అనేక రూపాలను ధరించినప్పటికి కూడా ఏకమేను. కావున మనోజవీయ, మనస్సు కన్నా కూడా అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి వేగవంతమైనది భావము. జ్ఞానేంద్రియాలు ఆత్మను తెలుసుకోజాలవు. వాయుదేవుడు లేక సూత్రాత్మ ఎనబడు హిరణ్య గర్భుడు ద్వారా జీవుల కర్మఫలాలను విభాగం చేసి నియమిస్తూ ఉంటుంది అనేది ఈ మంత్రము యొక్క తాత్పర్యం. అంటే మనము ఈ పరబ్రహ్మ చలనము లేనిది, చలించదు, అంటే రాకపోకలు లేనటువంటిది, కదలకి లేనటువంటిది. అది ఎలా అనే విషయాలను మనము చర్చించుకుంటాం. ఆత్మ అనేది ఆడేది కాదు, కదలదు, స్థిరమైనటువంటిది అని
ఈ మంత్రంలో తెలియజేస్తున్నారు. అంటే అది ఎలా, ఆత్మ ఎలా కదలడం లేదు, కదలకుండా ఉంది అంటే అజ్ఞానం వల్ల కదిలినట్టు కనిపిస్తా ఉంది అనే ఉదాహరణ పూర్వకంగా చంద్రుడు, ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, నీటిలో చంద్రబింబము, ప్రతిబింబము, చంద్రుడి బింబము నీటిలో ఉన్నటువంటి ప్రతిబింబము, ఆ నీరు కదలినచో, నీరు అటు ఇటు ఏదన్నా ఒక రాయి వేశారు, లేదా ఒక అల వచ్చింది, లేదా అక్కడ ఏదో మట్టి పెల్లో లేకపోతే ఇంకొకటో, ఒక్కొక్కప్పుడు ఆ శబ్దాలకు కూడా తరంగాలు ఏర్పడతాయి. అప్పుడు ఆ నీరు కదిలినప్పుడు చంద్రుడు కూడా కదులుతున్నాడు అని అనిపిస్తుంది. కానీ చంద్రుడు కదులుతున్నాడా? లేదు. చంద్రబింబము, పైనున్నటువంటి చంద్రబింబము, చంద్రుడు కదలడం లేదు. నీటిలో ప్రతిబింబించే ఆ ప్రతిబింబం కూడా కదలడం లేదు. కానీ మనకు ఏం కదిలినట్టు కనిపిస్తున్నది కదా, చంద్రుడే, ఆ చంద్ర ప్రతిబింబం కూడా కదిలినట్లు కనిపిస్తా ఉన్నది. కానీ ఆ ప్రతిబింబం కదులుతున్నదంటే లేదు, నీళ్లు కదులుతున్నాయి. నీళ్లు ఈ అలజడి వల్ల, రాయి వేయడం వల్ల, మట్టి పెళ్ళ వేయడం వల్ల, ఏదో ఒక కొయ్య వేయడం వల్ల, దేని వలనో ఈ నీరు కదులుతా ఉంది. ఆ నీరు కదిలినప్పుడు చంద్ర ప్రతిబింబం కూడా కదిలినట్టు కనిపిస్తుంది. కానీ యథార్థ మనకు సత్య పైన ఉన్నటువంటి ఆ చంద్ర బింబము కదలము లేదు. అయితే కదిలినట్టు ఇక్కడ అంటే నీ అజ్ఞానం వల్ల అది కదిలినట్టు ఉంది. అంటే అజ్ఞానం ఉండే దాని వల్ల అది కదలుతూ ఉన్నట్లు అనిపిస్తా ఉంది. అంటే కదలడం అంటే అటు ఇటు కదలంటే మార్పు చెందకుండా ఉంది, మార్పు సంభవించడం. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా నో దై సెల్ఫ్, నిన్ను గురించి నువ్వు తెలుసుకో. నేను కోహం, అహం, అహంగ్రహోపాసన అనేది కూడా ఒక పద్ధతి ఉంది. అంటే నేను ఆ బ్రహ్మనే, పరబ్రహ్మనని ధ్యానం చేస్తూ ఉండడం అన్నమాట. కోహం, నువ్వు ఎవరు అంటే నేను దేహం కాదు. ఈ దేహమా కాదు, ఆత్మ దేహం కాదు. దేహములో ఉన్నటువంటి దేహి అంటే దేహములో ఉన్నటువంటి సాక్షీభూతమైనటువంటి తత్వాన్ని మనము ఆత్మ అని అంటున్నాం. అది కదలదు. ఆ ఆత్మని అనే మనం దేనినైతే చెప్పుకుంటున్నామో అది కదలదు. నేను అనేది మారదు. అన్ని అవస్థలు మారినా కానీ నేను అనేది మాత్రం మారదు. ఉదాహరణకు బాల్యావస్థలో ఉన్నాడు, బాల్యము నుంచి యవనావస్థలోకి వచ్చాడు, కొంత మార్పు వచ్చింది, ఏదో శరీరంలో మార్పులు, మీసాలు వచ్చినాయి, లేకపోతే ఇంకొకటి వచ్చినాయి, వెంట్రుకలు. బాల్యంలో ఉన్నటువంటి శరీరములో మృదుతనము, లాలత్వము, లలితము, ఇవన్నీ కొంచెం మార్పు వచ్చినాయి, వెంట్రుకలు వచ్చినాయి. శరీరం పెరిగింది, పెద్ద పొడుగు పెరిగినాడు. శరీరం పెరిగిందా, నేను అనేది ఏమన్నా పెరిగిందా? లేదు. తర్వాత గృహస్థుడైనాడు, సంసార జీవితంలో ఉన్నాడు. వృద్ధాప్యం వచ్చిందంటే ఇక్కడ ఇన్ని రకాలైనటువంటి అవస్థలు మారుతున్నాయే కానీ ఆ నేను అనేది మారడం లేదు, ఆ ఆత్మ అనేది మారడం లేదు. బాగా ఆలోచించండి. మనము మనిషి లేదా బాలుడు పెరుగుతున్నాడు, మార్పులు వస్తున్నాయి. యవనంలో ఉన్నప్పుడు ఉడుకు రక్తంతో ఉన్నాడు, అన్ని చకచకా నడుస్తాడు. వృద్ధాప్యంలో దేహ సంబంధించినటువంటి ధర్మాల ప్రకారము
అతనికి జవసత్వాలు ఉడగడం వల్లనో ఆ దేహ సంబంధమైనటువంటి మార్పుల వల్ల అప్పుడు యవ్వనములో ఉన్నటువంటి శక్తి సామర్థ్యం జవత్వము ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. కానీ ఆ నేను అని అంటున్నాడే, నేను అనేది మారలేదు. అటువంటి మారనటువంటి ఏదైతే ఉన్నదో అదే ఆత్మ. అంటే కంపనం, అంటే చలనం, అంటే కంపిస్తుంది అంటారే. అంటే తన స్వస్వరూపము నుండి, తన స్వవస్థ నుండి జారిపోకుండా ఉంటాడు. ఈ పూర్వ దశ నుండి ఇంకొక దశకు మారినప్పుడు, అంటే బాల్య దశ నుంచి యవన దశానికి వచ్చినప్పుడు కానీ, ఆ యవన దశ నుంచి గృహస్థాశ్రమ ధర్మమో లేదా వృద్ధాప్య ఈ దశలు మారినప్పటికి కూడా రూపు రేఖలు దేహం మారిపోతుంది, కానీ అందులో ఉన్నటువంటి ఆత్మ మారదు అని ఈ ఈ మంత్రములో మనం అది అది కదలనటువంటిది, చలనము లేనటువంటిది, స్థిరమైనటువంటిది, మార్పు చెందనటువంటిది. ఏది మార్పు చెందుతా ఉందో అది ఆత్మ కాదాలదు. నిత్యము సత్యంగా ఉన్నటువంటి ఈ ఏ వస్తువు అయితే ఉన్నదో అది, దానికి ఇంకా మనం చెప్పాలంటే తర్వాత తెలుసుకుంటాము, లింగము లేదు, రూపము లేదు, నామము లేదు అని. ఇది ఆత్మతత్వము. ఆ ఆత్మతత్వాన్ని గురించి మనకు బోధిస్తున్నారు ఈ మంత్రంలో. కాబట్టి బాగా విచారణ చేస్తే నీవు ఎవరు, నీలో మార్పులు వస్తున్నాయి, దేహంలో మార్పులు వస్తున్నాయి, కానీ నీలో అంటే ఈ అది ఏదైతే చెప్పుకుంటున్నావో ఆ నేనులో మార్పు రావడం లేదు. పేరు మారచ్చు, ఇంకొకటి మారచ్చు, దేహం మారచ్చు, ఇవన్నీ కానీ నేను అనే దాంట్లో మార్పు లేకుండా ఉంది. అన్ని అవస్థల్లో కూడా నేను అప్పుడు బాలకుణ్ణి, నేను ఇప్పుడు వృద్ధుణ్ణి అని చెప్తా ఉంటాడు, కానీ ఆ నేనులో అసలు ఒకటిగానే ఉన్నాడు. అంటే త్రికాలాబాధ్యం సత్యం, త్రికాలములలో కూడా భూత భవిష్యత్తులో కూడా అది మార్పు చెందనటువంటిది, కదలాడేది కాదు, స్థిరమైనటువంటిది, స్థితప్రజ్ఞ లక్షణములు కలిగినటువంటిది ఆత్మస్వరూపం. ఆ విధానంగా ఈ ఆత్మ ఇది కదలకనే ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, చపలము లేదు, కంపనము లేదు. అంటే మనం భావించుకోవాలి, ఏది కదులుతా ఉన్నది, ఏది కదలడం లేదు. ఇది ఎట్లా మనము మన మనసు ఎక్కడెక్కడో కదులుతూ ఉంటుంది అట్లా ఇట్లా. కానీ ఈ మనసు దేని చేత కదలబడుతుందో, ఏ చైతన్యము చేత ఈ మనసు పని చేస్తున్నదో ఆ చైతన్యమే, ఆ చైతన్య శక్తి ఆత్మ. ఆ స్థిరంగా ఉన్నటువంటి ఆ చైతన్యమే ఆత్మస్వరూపము. ఈ ఆత్మ అనేది అంతటా సర్వత్రా నిండి ఉన్నది. అంతటా నిండి ఉండకపోతే అది కదులుతుంది. అంతటా నిండి ఉన్నప్పుడు, నిండు కుండాల్లో నీళ్లు ఉన్నప్పుడు అది కదలదు. కొంచెం ఉన్నప్పుడు ఏదన్నా గాలి ఊదినా కానీ దాన్ని అట్లా కదులుతుంది. నిండుగా మొత్తం సర్వత్రా వ్యాపించి ఉండేదాని వల్ల అది కదిలేదానికి ఆస్కారం లేదు. ఆత్మ ఒక చోట ఉండి ఇంకొక చోట లేకుండా ఉందా? లేదు. ఒక దేశంలో ఉండి ఇంకొక దేశంలో, ఒక ప్రదేశంలో లేకుండా ఉందంటే అది లేదు. ఒక కాలంలో ఉండి ఇంకొక కాలంలో, లేదా అంటే పోయిన సంవత్సరం ఉంది ఇప్పుడు, లేదంటే అట్లా లేదు. ఆత్మ అనేది అన్ని కాలముల్లోనూ త్రికాలముల్లోనూ ఉంటుంది. అందుకని త్రికాలాబాధ్యమైనటువంటిది ఈ ఆత్మస్వరూపము, ఆత్మ చైతన్యం. కనుక ఈ ఆత్మను గురించి మనము స్థిరమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, చలన రహితమైనటువంటిది, గంభీరంగా ఉన్నటువంటిదని భావము మనం తెలుసుకున్నాం.
అటువంటి ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకోవాలని, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని మనకు ఈ ఈశావాస్యోపనిషత్తులోని 4వ మంత్రము శాసిస్తున్నది. కాబట్టి ఈ మంత్రమును మననము చేస్తూ శ్రవణము చేసినారు కాబట్టి మననము చేసి ఏమిటి ఇదని బాగా తర్కించుకొని చింతన చేస్తే బోధపడుతుంది. అందరం కూడా ఆత్మస్వరూపములే అనేది మర్చిపోకూడదు. కానీ అజ్ఞానం వల్ల మనకు తెలియడం లేదు. దానిని తొలగించుకోవాలని ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం తత్సత్. ఉపనిషద్ విజ్ఞానము శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.